రాకేష్ ఓ తొక్కలో స్కిట్ చేయడానికి రాబోతున్నాడు. తప్పుగా అర్థం చేసుకోకండి, యాక్చువల్లీ రాకేష్ స్కిట్ మొత్తం ఓ అరటి తొక్క చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. అయితే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. బాబు గారు, అమ్మా నమస్కారం. ఈ స్కిట్ కి తొక్కకి ఏ సంబంధం ఉండదు గానీ ఈ తొక్క వల్లే ఈ తొక్కలో స్కిట్ మొత్తం రన్ అవుతూ ఉంటుంది. దయచేసి ఈ తొక్కను గుర్తు పెట్టుకోండి అమ్మా. తొక్కలో స్కిట్ అంటావు? బంగారు నా సామి మగసిరి గులాములే నీ అనని దానలోయ్. I don't know what you say. తెలియంది మానేసి తెలిసింది ఆడే. బాబు గారు ఏంటిది? పట్టుకుంటే పట్టులాగా జారిపోతావు కదా సుమా. అయ్యో నా పేరు సుమా కాదు, రంగి బాబు గారు. రంగి. రంగా నీ పేరు ఫిరంగని పెడితే ఎంత బాగుండేది. నీ కన్నుల తూటాలతో నా గుండెని గుచ్చి గుచ్చి చంపుతున్నావే. అయ్యో ఈ చుట్టుపక్కల 35 గ్రామాలకు నేను చెప్పిందే శాసనం, నేను చెప్పిందే వేదం. అయినా మన ఇంట్లో తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ఖర్చు పెట్టడానికి డబ్బులున్నాయి. కానీ నాకు ప్రశాంతత లేదే. దానికి నన్నేం చేయమంటారు బాబు గారు? న్యాయం చేయమంటున్నాను. నేను న్యాయం చేయడానికి నేను ఏమన్నా పెద్దరాయినా? పేదరాలి బాబు గారు. నీకెలా చెప్పను మీ అమ్మగారు దూరమై మన ఇంటికి 25 సంవత్సరాలు, నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టి 10 సంవత్సరాలు, నీ మీద కన్నేసి నేను 5 సంవత్సరాలు. బాబు గారు బాబు గారు నాకు అర్థం కావట్లేదు బాబు గారు, ఏం మాట్లాడుతున్నారు? నీకు ఎలా చెప్పమంటావు? భూమి ఉంది, విత్తనాలు ఉన్నాయి, పైరు ఉంది, కానీ వర్షాలే లేవే. నెక్స్ట్ వచ్చేది చలికాలం బాబు. అదే కావాలి నాకు. నాకేం అర్థం కావట్లేదు. రంగి నా కోరిక బాబు గారు, బాబు నా గారు, కోరిక తీర్చు రంగి, నా కోరిక బాబు తీర్చు గారు, రంగి. బాబు గారు, అయ్యా దుర్మార్గుడా, బ్యూటీ లాంటి నా అందరిని ఫ్రూటీ తాగినట్టు తాగేసావు కదరా. తాగడానికి ఫ్రూట్ అయితేంది, లంకపోకు చుట్టు అయితేంది, రెండు ఒకటే కదా రంగి. తాగితే తాగారు కానీ మీ పాదాల కింద నాకు ఇంత చోటు ఇవ్వండి బాబు గారు. తాగిన ప్రతి వాళ్ళకు పాదాల కింద చోటించుకుని పోతే ఈ ఊరు సరిపోదే. బాబు గారు నీ దిక్కున్న చోట చెప్పుకో, నువ్వు అడ్డు తప్పుకో. బాబు గారు అడ్డు తప్పుకో. బాబు గారు బాబు గారు. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం, ఆరవ వేదం, మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం, నిర్వేదం. బాబు గారు, ఎవరైతే దుర్మార్గుడు నాతో క్రికెట్ ఆడి ఈ 2 వికెట్లను తీశాడో వాణ్ణే అడుగుతా, వాణ్ణే నిలదీస్తా. ఒరే రంగారావు, బయటికి రారా. వడ్రా నన్ను పేరు పెట్టి పిలిచింది? ఎవరో కాదురా, నీ బిడ్డలకు తల్లిని, నీ అసలు రంగు తెలిసిన నీ రంగిని రా, రంగిని. ఈ కాగితపు ముక్కల్ని, అరటి తొక్కల్ని మా ఉన్న వాళ్ళకి అలవాటేలే. బాబు గారు వెళ్ళిపో. వెళ్ళిపో అంటే వెళ్ళిపోవడానికి నేను మామూలుగా వచ్చాను అనుకుంటున్నారా? మిమ్మల్ని నిలదీయడానికి వచ్చాను బాబు గారు, నిలదీయడానికి వచ్చాను. నాకు న్యాయం చెయ్యండి. గంగులు అయ్యగారు, మన చేతికి మట్టి అంటకుండా పని పూర్తి చెయ్యి. అగో బాబు గారు, ఈ పసిగుడ్డులు ఆమ్లెట్ కాకముందే వీళ్ళకు తోడు నీడని ఇవ్వాలి. దేవుడా నన్ను క్షమించు, ఈ బిడ్డను పెంచి పెద్దవాళ్ళని చేయండి బాబు గారు. తెగు తెంచుకు పుట్టిన ఆ బిడ్డని రక్తబంధం తెచ్చుకొని దూరంగా వెళ్ళిపోతున్నారు. మీరు గాఢంగా ఘోరంగా అనుకోకుండా పిల్లల్ని గారభంగా పెంచండి. వాడు ఫస్ట్ సినిమా రిలీజ్ వచ్చి చూసి వెళ్ళిపోతాడు. ఏంటి రోజమ్మ దగ్గరికి వెళ్తావా? ఆమె కాన్స్టెన్సీలోనే ఆమెకు బోల్డ్ మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని పెంచి పోషించలేకనే ఆమె బాధపడుతుంది. నా అంత నీకు రాలేదని ఈర్ష్యపడకు, భయపడకు, బాధపడకు. నీకొచ్చే జన్మలో అందరిని ప్రసాదించి ఒక భాగ్యం ఇస్తాను. ఈ పిల్లాన్ని పెంచి పెద్ద చేసి నా బిడ్డని మసిగుడ్డలా కాకుండా నీ బిడ్డల నా బాబుని నాగబాబంత వాడిని చెయ్యి. అసలే ఆ రౌడీ ఫెలో నన్ను బఫెలోలాగా తరుగుతున్నాడు. ఉంటాను ఉంటాను. తరువాత
వసంతం అదేలే అమ్మా ఏంట్రా నువ్వెంతో కష్టపడి మిషన్ తొక్కి తొక్కి నన్ను ఇంత వాణి చేసావమ్మా. నేను కళాశాలకి వెళ్ళి బాగా చదువుకొని నీ పేరు నిలబెడతానమ్మా. నన్ను ఆశీర్వదించమ్మా. గాడ్ బ్లెస్ యూ. నన్ను పెంచి పోషించిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? నేను మీకేమి ఇవ్వగలను? మీరే నాకు 10 మార్కులు ఇచ్చి ఆశీర్వదించండి. వెళ్తున్నా, బాయ్. ఆనంద గీతం ఇదేలే ఈనాడు నయనాల విరిగే వసంతం అదేలే ఎవరా నువ్వు? ఎవరా నువ్వు? నువ్వెవరా? రాయ్, నన్ను పట్టుకొని రా అంటావా? నువ్వు చెప్పు, ఆగరా, ఆగు. ఏం చూస్తున్నావురా? నువ్వేం చూస్తున్నావురా? నా గుండెల మీద ఉన్న పచ్చబొట్టు నీ గుండెల మీదకి ఎలా వచ్చిందిరా? కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు నేను ఈ పచ్చబొట్టుతో పుట్టానురా. అబ్బా, ఇక్కడ ఏమైనా రాసి ఉందిరా? ఏమని? యదవాని. నాకు ఈ పచ్చబొట్టు పై బర్తేరా. నాది పై భర్తేరా. సోదరు ఆపి ఎక్కడ పుట్టావు ఎక్కడ పెరిగావు నాకు చెప్పరా? నేను గుళ్ళో పెరిగాను. ఆ రోజు రాత్రి గురువారం 9:45. ఓహో, ఆ రోజు టీవీలో రాకింగ్ రాకేష్ కిట్టు, నా జీవితంలో ట్విస్ట్ ఒకేసారి మొదలయ్యాయి. మరి నువ్వెక్కడ పెరిగా? నీకు మోస్ట్ పాపులర్ యాంకర్ అనసూయ తెలుసా? నాకేంటి, అమెరికా వాళ్ళకు కూడా తెలుసు. అనసూయ యాంకర్ కొడుకునేరా నేను. నువ్వు అనసూయ కొడుకువా? నువ్వు అనసూయ కొడుకువా? రై, మూసీ నదిలో దొరికిన రొయ్య పిల్లలా ఉన్నారు నువ్వు. నువ్వు అనసూయ పిల్లాడేంటి? ఈ విషయం నీకు ఎవరు చెప్పారా? మా అమ్మే చెప్పిందిరా. అబద్ధం. అడుగుదాం, పద. నిలదీద్దాం. ఏంటి బాబు? ఈ లోకం అంతా నువ్వు అనసూయ కొడుకు కాదు కొడుకు కాదు అని అంటుంటే నా గుండె బరువైపోతుందమ్మా. చెప్పమ్మా చెప్పమ్మా, నేను నీ కొడుకు, నన్ను చెప్పమ్మా చెప్పమ్మా చెప్పు. అవును బాబు, అంటే నువ్వు నా కొడుకువి కాదు. అమ్మా నిజం చెప్పేసావా అమ్మా? గుండెలు బద్దలేసిపోతున్నట్టు గుండెలో బాధ తట్టుకోలేకపోతున్నానమ్మా. నిజంగానమ్మా. పదరా, మనం వెళ్ళి అమ్మని ఎత్తుకుందాం. చూడాలి నిన్ను నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్రపోవాలి. అమ్మా, అమ్మా, నిన్నేనమ్మా పిలిచేది? పిచ్చి దాన్నై చెట్టు కింద కూర్చొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కదూ. పుట్టిన పిల్లలు ఎప్పటికైనా ఎదురొస్తారని ఎదురు చూస్తున్నాను రా, ఎదురు చూస్తున్నాను. అమ్మా, నీ బిడ్డలు తప్పిపోయారా? అవును బాబు, అవును. అలాగే మా అమ్మ కూడా తప్పిపోయిందమ్మా. మీ అమ్మ తప్పిపోయిందా? అవునమ్మా. ఇక్కడ ఏమన్నా ఎద్దవా అని రాసుందారా? నాకేమన్నా? ఆడవాళ్ళకి రాయదు, మగవాళ్ళకే రాస్తారమ్మా ఎదవాలి. అమ్మా, మేము మా అమ్మని ఎతకడానికి వెళ్తున్నాము. అలాగే మీ కొడుకులు కనిపిస్తే మీకు చెప్తాం. ఏదైనా గుర్తులుంటే చెప్తావా? తప్పకుండా చెప్తాను బాబు, చెప్తాను. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. ఒకళ్ళ హైట్ తక్కువ, ఒకరికి బ్రెయిన్ తక్కువ ఉంటుంది బాబు. ఇద్దరికి కలిపి ఒకటి ఒకేలా ఉంటుంది బాబు. పచ్చబొట్లు ఉంటాయి బాబు, పచ్చబొట్టు. అమ్మా బాబు, బాబు చేతిలో తొక్క, అదే తొక్క, అదే ఇంట్లో, అదే జమీందార్ ఇంట్లో. ఆ తొక్కలో పడే వల్లనేరా మీ తొక్కలాంటి మీరు పుట్టారు బాబు. అమ్మా, నిన్ను చూసిడానికి చాలా ఆనందంగా ఉందమ్మా. అలాగే నాన్నను కూడా చూపించమ్మా. దుర్మార్గుడా! అమ్మా, నాన్నని చూస్తాను అనదురా, నాన్న అంతా చూస్తాను అనాలి. ఏమైందమ్మా? అడు చేయబట్టే కదా బాబు మనకి పుట్టడి కష్టాలు వచ్చాయి. రండి, మీ నాన్నని చూపిస్తాను. మీరు పెరిగి పెద్దయ్యారు కాబట్టి వాడిని నిలదీద్దురు. రంగారావు, రంగారావు. ఎవడ్రా? ఇంకా అలాగే ఉంటాడు. ఇంకా గుర్తుపట్టలేదా రంగారావు? గుర్తుకు రాలేదే. భలే భలే మొగాడిపోయ్. ఇప్పుడు గుర్తుకొచ్చిందా రంగారావు? ఇద్దరు కొడుకుల కన్నావా? నా పిల్లలు పెరిగే పెద్దయ్యారా. నువ్వు ఇంకా నన్నేం చేయలేవురా. ఏం చేయలేనా? ఆ. అరే గంగులు, వీడే బాబు, వీడే వీడే బాబు, వీడే. అమ్మా, ఆ. ఇంతకు ముందు వరకు ఇతను మా తండ్రి అన్న, ఇప్పుడు వాడా అమ్మా? నేనంటుంది అది కాదు. మన పచ్చని జీవితాన్ని తరిమి తరిమి కొట్టింది వాడే బాబు. నిండాలాంటి కుండకి బొక్క పెట్టింది వాడే బాబు, వాడే.
అమ్మా ఈ పాము కూరలు పీకేశానమ్మా. ఇప్పుడు వాడేం చేస్తాడమ్మా? వాడంతా కూడా తేలుస్తావమ్మా. బాబు లేండి. కన్న తండ్రి మీద చెయ్యెత్తుతారా? అమ్మా నాకు బొట్టు లేకుండా చేస్తారా? షాపింగ్కి వెళ్ళి చీరలు కొనుక్కోకుండా చేస్తారా? నా గాజులు పగల కొట్టేస్తారా? అంటే దీనికి అర్థం నువ్వు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తావా అమ్మా? అవును బాబు అవును. ఇక్కడ యజమాని రాసి ఉన్నట్టుంది అన్నయ్య మనకి. రంగి, నాకు నా వాళ్ళు ఎవరో బయటి వాళ్ళు ఎవరో ఇప్పుడు అర్థమైంది. బాబు గారు మనం వెళ్దాం పద. రండి బాబు గారు. ఇప్పటికీ అర్థం కావట్లేదు బాబు గారు. లోపలికి వెళ్దాం పద. రండి బాబు. నాగబాబు గారు లెట్స్ స్టార్ట్ విత్ యు. నువ్వేం చేసావు ఇంతకాలం? పిల్లలు వదిలిపెట్టి నువ్వేం చేసావు? ఎందుకో ఇద్దరు పిల్లలు వదిలేసి తెలా మళ్ళీ లాస్ట్ లో కొట్టేపోతాను మీ నాన్న రా అని. మనకి ఇన్ని సినిమాలు చూసాను ఇలాంటి చిన్నప్పుడు. దాన్ని మళ్ళీ రిపీట్ చేసి బాగా చూపించావు. గుడ్ రాకేష్. రోజా గారు నీట్ గా ఉంది. అతను రమేష్ మేడం, వైజాగ్ లో మాస్టర్, సూపర్ డాన్స్ మాస్టర్ అండి. డాన్స్ చేస్తారా మా కోసం ఒకటి? సూపర్ డాన్సర్ అన్నారు. రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే పోదే పోదే పోలేసి పోదే పోదే. వెరీ గుడ్ చాలా బాగా చేసావు. సూపర్.